రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచెల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భువనగిరిలోని బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. కంచెల రామకృష్ణారెడ్డి భువనగిరిలో శనివారం మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా సీఎంపై రామకృష్ణారెడ్డి అవే వ్యాఖ్యలు చేశారు. ప్రజల దృష్టిని మరించడం కోసం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి నాయకుల మెప్పు పొందడం కోసం కేసీఆర్ను తిట్టుడు, హరీష్ రావును తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, ఈ అన్ని ఎగ్గొట్టుడు, తేపకో మాట పూటకో మాట మాట్లాడడానికి అలవాటు పడ్డాడు రేవంత్ రెడ్డి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ అనుకున్నన్ని పనులు చేయలేదు, రండ పాలన చేసిండు. కేసీఆర్ రండ అన్నావు కదా, రైతు భరోసా ఎగ్గొచ్చిన నువ్వు రండవు కదా, మాఫీ చేస్తానన్న పంట రుణాన్ని మాఫీ చేయలేకపోయినందుకు నువ్వు రండవు కదా, తులం బంగారం ఇయ్యలేవు నేను నువ్వు రండవు కదా, తెలంగాణ ప్రజలను మోసం చేసిన నువ్వు రండవు కదా. ఎట్లా అంటావు నువ్వు రండానికి కేసీఆర్ను? ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఇంతకంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఇంకెవరన్నా ఉన్నారా? నిజమైన రెండవని ఇప్పుడు తేలిపోయింది. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కేసీఆర్ ఫోటో ఫ్రేమ్ను పగలగొట్టారు. కార్యాలయంపై దాడి చేసిన యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఈ దాడిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయంపై దాడికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు వస్తున్నారని తమకు ముందుగానే చెప్పిన పోలీసులు వారిని కార్యాలయంలోకి రాకుండా ఎందుకు అడ్డుకోలేదని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం వల్లే కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా లోపలికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేశారని మండిపడుతున్నారు. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, వారిపై కేసులు నమోదు చేయాలని భువనగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఇది న్యాయం కాదు. హోంశాఖ దగ్గర పెట్టుకొని, ఇంటెలిజెన్స్ దగ్గర పెట్టుకొని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి నీ ఆటలు సాగాయని హెచ్చరిస్తున్నాము. మేమే కనుక మా బీఆర్ఎస్ నాయకులకు ఒక పిలిపిస్తే మిమ్మల్ని మాత్రం తప్పకుండా అడుగున మిమ్మల్ని ఉరికించే కార్యక్రమం తీసుకుంటాము. ఇది చూస్తున్నారు కదా, ఈ దౌర్జన్యం ఎన్నాళ్ళు లా అండ్ ఆర్డర్ నీ చేతులు ఉంది అనుకుంటున్నావు. మేము ఒకవేళ లా అండ్ ఆర్డర్ తీసుకుంటే, మా చేతులు తీసుకుంటే మీ ముక్కలు అయిపోతారని తెలియజేస్తున్నాము. పనితీరుపై రేవంత్ రెడ్డి చేస్తున్న అబద్ధాలతోని రాజ్యమేలి అబద్ధాలు ఆడి ప్రజల్ని మభ్యపెడుతున్నాడు. ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేరాలని ఈరోజు పత్రికా సమావేశం పెట్టాం. దానికి పత్రికా సమావేశం పెడుతున్నప్పుడు వాళ్ళు ప్రజల్లో వస్తున్న ప్రజా వ్యతిరేక పాలన చూసి వీళ్ళంతా మా మీద ప్రతిపక్షం గొంతు బాగా వస్తున్నది, ప్రజల్లో బాగా పోతుంది, ప్రజలు ప్రతిపక్షం వైపు బాగా పోతుందని చెప్పి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుండాలు ఈరోజు పార్టీ ఆఫీసుపై దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసం? ఆ దాడి కూడా పోలీసులు ముందే 3 పోలీసులు వచ్చి వెనకబడి గుండాలు వచ్చింది. పోలీసులు డోర్ తీసి ఆఫీస్ బలగొడుతుంటే శ్రోతం చూసుకుంటే కూర్చుంది. ఇదేం పరిపాలన, ఇదేం రాజ్యం? మేము గతంలో 10 సంవత్సరాలు భువనగిరి కాన్స్టిట్యూన్సీలో పాలించినాం. ఏ రోజు ఎక్కడ దౌర్జన్యాలు చేయలేదు, అధికార పక్షం ప్రతిపక్షం అని చూడలేదు. ఎవ్వరి మీద కూడా కన్నెత్తుచిన చెడు అనే భావన రాకుండా రౌడీయిజం, గుండాయిజం మాట అనే లేకుండా 10 సంవత్సరాలు
ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉండి చేసినాం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? నిన్నమ్మన కూడా బొబ్బని మున్సిపాలిటీలో ఎక్కడ పడతాడా గుండాయిజాలు, రౌడీయిజాలు. ఇదేం పద్ధతి? ఇదేం పరిపాలన? దీనికైనా మిమ్మల్ని ఎన్నుకుంది? ప్రజల మభ్యపెట్టి మాయా మాటలు చెప్పి నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడి ఈరోజు గద్దెనెక్కి ప్రతిపక్షంపై దాడి చేస్తారా? గతంలో మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మా కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి ఎన్ని మాటలు అన్నాడు. ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన నాయకుడు ఎంతో గొప్పగా పరిపాలిస్తుంటే నోటికొచ్చాడు మాట్లాడినప్పుడు ఎటు పోయిరయ్యా మీరందరూ? ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అన్నందుకు పార్టీ ఆఫీస్ దాడి చేస్తారా? ఆ రోజు మీరు అదే పని చేసి ఉంటే మీరు ఎక్కడ ఉంటారు? ఈరోజు ఒక్కరు కూడా రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేకుండే. కానీ మేము అట్లా వేయలేదే. ప్రతిపక్షం ఉండాలి, ప్రజల పక్షం మాట్లాడాలి అనే ఆలోచన మాకుండే. ఈరోజు మీకు ఆలోచన ఉందా? ఇప్పుడు ఎవరెవరు పార్టీ ఆఫీస్పై దాడి చేసారో వాళ్ళందరినీ ఎఫ్ఐఆర్లో బుక్ చేయాలి. అదే మా అధ్యక్షుల వారు ఉన్నా మేమున్నా మరి ఏమయ్యో తెలియదు. మేమంతా ప్రెస్ మీట్ అయిపోయింది, వెళ్ళిపోయాక దాడి జరిగింది. కాబట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి దీనంతా విచారణ చేయాలి. దానికి ఎవరు దీనికి బాధ్యులో వారిపై కఠినంగా శిక్షించాలి. లేకపోతే మా కార్యాచరణ మాకుంటుందని చెప్తున్నాం. మీరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. రామకృష్ణారెడ్డి గారిని హత్య చేయడానికి